హాయ్ అండి. 35 స్ట్రైట్ కటింగ్ బ్లౌజు నెక్ అనేది చిన్నగా ఉన్నప్పుడు, షోల్డర్ అనేది కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ని షేప్ పర్ఫెక్ట్గా రావాలి, ఇక్కడ టైట్గా ఇలా లాగినట్టుగా రాకుండా చూడండి. ఇక్కడ ఎన్ని ముడతలు వచ్చినాయో చూడండి. ఇక్కడ ఇలా ముడతలు రాకుండా, ఇలా లాగినట్టుగా ఉండకుండా స్ట్రైట్ కటింగ్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేస్తాం కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇవి ఖచ్చితంగా స్ట్రైట్ కటింగ్ లో ఫాలో అవ్వాల్సిన టిప్స్. ఒకవేళ అలా ఖర్చు తీసుకోలేదు, నార్మల్ గా మనం క్రాస్ కటింగ్ లాగానే వేసుకున్నాం అనుకోండి, క్రాస్ కటింగ్ కి ఖర్చు లేకున్నా కానీ ఇలా సాగిపోతుంది. కానీ స్ట్రైట్ కటింగ్ కి ఖర్చు లేకపోతే చూడండి, ఇది సాగదు, టైట్ గా పట్టేస్తుంది. అప్పుడు మనకి ఇలా లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా ఇక్కడ ఖర్చు మాత్రం తీసుకోవాలి అండ్ ఇక్కడ కూడా తీసుకోవాలి. ఎస్. ఆ తర్వాత ఇక్కడ నుండి 35 సైజ్ కి ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ వచ్చేసి వీళ్ళ చెస్ట్ పాయింట్ వచ్చేసి 9.75 ఉంది. అంటే వీళ్ళు షార్ట్ గా ఉన్నారు, అంటే వీళ్ళ సైజ్ కూడా కొంచెం తక్కువగా ఉంది, అంటే 13 ఉంది. కానీ మనకు చెస్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొందరికి ఇలా పైకి పైకి వెళ్తుంది. అది ఎప్పుడు వెళ్తుంది? చెస్ట్ అనేది కొంచెం ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ డాట్ పాయింట్ కరెక్ట్ లేనప్పుడు అండ్ ఈ డాట్ అనేది చాలా చిన్నగా తీసుకున్నప్పుడు ఇలా పైకి పైకి వెళ్తుంది. ఎస్. అలా కూడా జరగకుండా ఇక్కడ నుండి ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుండి 35 సైజ్ వాళ్ళకి ఒక 2 పాయింట్స్ అంతా తక్కువ పెట్టుకొని 10 ఇంచెస్ తీసుకోవచ్చు. 1 పాయింట్ తక్కువ పెట్టుకోవచ్చు. లేదు అంటే చెస్ట్ ఉంటే 10 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 10 ఇంచెస్ ఇక్కడ నుంచి ఖర్చుకి వదిలిపెట్టి 4 ఇంచెస్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. వాళ్ళకి చాలా షార్ప్ వద్దు, యాక్చువల్గా స్ట్రైట్ కటింగ్ కి షార్ప్ ఉండదు, కానీ వాళ్ళకి ఇంకా మాకొద్దు అనుకుంటే ఇక్కడ నుండి 2.5 తీసుకొని ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు వాళ్ళ చెస్ట్ ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళదైతే చూడండి చాలా అంటే చాలా చిన్నగా ఉంది, ఈ డాట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. ఇంతకంటే ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే బ్లౌజ్ అనేది పైకి పైకి పోకుండా ఉండాలి కాబట్టి నేను ఇలా చేశాను. ఓకేనా. ఇప్పుడు చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచ్ కిందికి ఖర్చు వేసుకొని ఈ విధంగా లైన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ జారకుండా ఒక్క 2 పాయింట్స్ అంతా ముందుకు గీసుకున్నాను, ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా ముందుకు తీసుకున్నాను. అలాగే ఇక్కడ తీసుకున్నాం కదా, అయితే ఇక్కడ కూడా మళ్ళీ తక్కువనే అనిపిస్తుంది కాబట్టి ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ వెడల్పు తీసుకున్నాను. అప్పుడు మనకు నెక్ అనేది ఇలా బ్రాడ్ గా అనిపిస్తుంది, ఇలా గుంజినట్టులాగా అనిపించకుండా నెక్ అనేది ఇలా రౌండ్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ మార్కింగ్ అయితే వేసుకుంటే పర్ఫెక్ట్ గా స్ట్రైట్ కటింగ్ వస్తుంది. ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.